పని చేయకుండా ఉత్తగా కూర్చుంటే ఇంటున్న మనుషులకే నాధానైతాం. మరి అసొంటిది రాజకీయాలు చేసే లీడర్ సాబులు సప్పుడుగా కవ్వుకుంటే పబ్లిక్ల పతరా తక్కువ కాదా? అగో అట్లా కావద్దనే మన సార్లు ఎప్పుడు చూసినా ఏదో ఒక కార్యం ముంగటేసుకొని బొబ్బ బొబ్బ చేస్తుంటారు. ఇట్లనే ఏపీల సైకిల్ పార్టీలకు ఫ్యాన్ పార్టీలకు షింటం పడతలేదు. ముదా ఏదో ఒక పంచాది మోపు చేస్తూనే ఉన్నారు. ఇక చూడుర్రి చిన్నగా లేవు లొల్లులు. అంటే లొల్లి అంటే లొల్లి జంగు లేపుతుండ్రు ఏపీ లీడర్ సాబులు. సైకిల్ పార్టీ వాళ్ళకు పంక పార్టీ వాళ్ళకు చించం పడతలేదు. చూసుకుందామంటే చూసుకుందాం అంటాళ్ళు. సీమ లీడర్లే అనుకున్నాం గానీ తతిమ జిల్లాల లీడర్లు కూడా లాడాయి అంటే చాలు లైన్ కట్టిపోతాళ్ళు. గిట్లనే డిఎస్సి మీద కార్వాయి చేపియాలి, కథ అంతా బయట పెట్టాలి అన్నట్టు విజయవాడ సెంటర్లో పంక పార్టీ వాళ్ళు పంచాది మోపు చేసేటాలకు లాడాయి లాగాతారు నడిచింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇప్పుడున్న ఎమ్మెల్యే బోండా ఉమ ఇద్దరు కొట్లాటకు తయారయ్యేటాలకు ఎవ్వారం మత్తు దూరమే పోయింది. కొంతమంది కోడి గుడ్లు ఇసిరితే ఇంతమంది నెత్తికోతుంటాందుకొని ఇసిరేసుకుండ్రు. రెండు దిక్కులను ఆగబట్టనికే పోలీసు వాళ్ళు సీతం తిప్పల పడ్డారు. అటు తాడిపత్రి దిక్కు కూడా డిఎస్సి మీద రగడ గట్టిగానే అయ్యింది. పంక పార్టీ వాళ్ళ టెంట్ బీకి పారేసిండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. చెల్ చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే నడిచింది అక్కడ కూడా పంచాది. ఇక లొల్లి పంచాదుల మీద తోలుతా పంక పార్టీ వాళ్ళు ఏమన్నారో చూడండి. ఇవాళ ఒక షామియానా పీకినంత వల్ల మీ ఒంట్లో దురదేమన్నా తగ్గుద్దేమో, మీకేమన్నా సునకానందం వస్తుందేమో కానీ బోండా ఉమ్మ కానీ చంద్రబాబు కానీ లేదా నారా లోకేష్ నాయుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని లేదా వాళ్ళకు ఉన్నటువంటి దీక్షని ఏమాత్రం కట్టడి చేయలేరు. ఇటువంటి తప్పుడు పనులు, దిగజారుడు పనులు, ఇచ్చా పనుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ జరగబోయే నష్టం ఏమాత్రం లేదనేది కూడా. ఇంకో దిక్కు రాష్ట్రాన్ని అన్ని తీర్లు ఎగురబెడతా అంటే ముంగడికి నడిపిస్తా అంటే ఏగస్ పార్టీ వాళ్ళు తాపకో జవడం తీసుకుంటే పేరు ఖరాబు చేయనికే చూస్తాళ్ళు, నాలుగుట్టే నాదానయ్యేటట్టు చేస్తాళ్ళు అన్నట్టు కోపానికి వస్తుండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. మైకుల ముంగటికి వచ్చిన హోం మంత్రి అనితక్క మస్తు కోపానికి వచ్చింది. సో నేను ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే, అతను అడుగు గనక బయట పడితే విధ్వంసం, అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు, అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా. అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటికి ఇబ్బంది పడే పరిస్థితి. సామాన్య ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణం. గిట్లా లొల్లికి లొల్లి, దెబ్బకు దెబ్బ, మాటకు మాట అన్నట్టే నడుస్తుంది రెండు పార్టీల నడమ లొల్లి పంచాది. ఇంకో దిక్కు మాజీ సీఎం జగన్ సారు తాపకోళ్లను పార్టీ ఆఫీసుకు పిలుచుకొని మాట్లాడబట్టిండు. ఇట్లనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు కొలువులన్నీ నింపేటట్టు చూడాలని చదువుకునే పొలగాన్లు, కొలువులు లేనోళ్ళు సారుకు మొరబెట్టుకున్నారట. అట్లయితే అట్టనే చేద్దాం, పంచాయతీ పెడదాం అన్నాడట మాజీ ముఖ్యమంత్రి. మరి ఇక గా పంచాయతీ ఎన్నడున్నదో కానీ రోజు రోజుకి ఇంత ఉడుకుడుకు తయారైతుంది ఏపీ రాజకీయం.